సంతాన లక్ష్మీదేవి అష్టలక్ష్ముల్లో ఒకటి. ఆమె సంతాన ప్రసాదిని గా పిలవబడుతుంది. అంటే సంతానాన్ని ఆశించేవారికి ఆశీర్వాదాన్ని అందించేవారు. ఆమె జన్మకథ పురాణాలలో ప్రత్యక్షంగా చెప్పబడకపోయినా వైష్ణవ సంప్రదాయంలో కొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఒక ప్రాచీన కథ ప్రకారం పార్వతీదేవి ఓసారి విష్ణుమూర్తిని దర్శించడానికి వైకుంఠానికి వెళ్ళింది. అక్కడ మహాలక్ష్మీదేవి ఆమెకు అద్భుతంగా మెరిసే రూపంలో కనిపించింది. ఆ సమయంలో మహాలక్ష్మీదేవి కుడివైపున ఉన్న మరో రూపం ఒక చిన్నపిల్లలతో ముద్దుగా మాట్లాడుతున్న రూపంలో కనిపించింది. ఆమె ఎవరని అడిగినప్పుడు లక్ష్మీదేవి, ఇది నా సంతాన రూపం, సంతాన లక్ష్మి అని చెప్పారు. ఈ రూపం సృష్టికి కారణం భూమిపై ఉన్న ప్రజలు సంతాన సౌభాగ్యానికి ఆకాంక్షిస్తూ దేవతలతో ప్రార్థనలు చేయడం. వారిని అనుగ్రహించేందుకు లక్ష్మీదేవి సంతాన లక్ష్మీ రూపాన్ని సృష్టించిందని చెప్పబడుతుంది. ఈ దేవి సాధారణంగా కూతురును ముద్దుగా ఎత్తుకుని ఉన్న మాతృరూపంలో దర్శనమిస్తుంది. ఆమెను శుక్రవారాల్లో, పౌర్ణమి రోజుల్లో పూజిస్తే సంతాన యోగం కలుగుతుందని నమ్మకం. ముఖ్యంగా సంతాన లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఆశీస్సుతో లక్ష్మీదేవి నుండి అవతరించింది. ఆమె ఆశీర్వాదంతో పిల్లల కల, పిల్లల ఆరోగ్యం, కుటుంబ సుఖసంతానాలు కలుగుతాయని విశ్వసించబడుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.